నెగెటివ్ థింగ్స్ వచ్చేసరికి తారక్ అన్న పొటెన్షియల్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఒకే ఎక్స్ప్రెషన్ తో, ఒకే యాంగ్రీ టెంప్లెట్ తో మెయింటైన్ చేశారు తారక్ అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే. తారక్ అన్న రోల్ ఒక సెకండ్ హీరోలో రాసుకున్నారు అండ్ అదే చేశారు. ఒక సెకండ్ హీరోలోనే తారక్ అన్నని పెట్టారు. అది క్లియర్ గా తెలిసిపోతుంది సినిమా చూస్తే. మన హీరోస్ అందరూ ఇప్పటి వరకు చాలా సూపర్ హ్యూమన్ కైండ్ ఆఫ్ రోల్స్ చేశారు. సూపర్ హ్యూమన్ అంటే ఒక గుద్దితే ఒకటి మార్స్ కి వెళ్ళి రావడం, ఇంకొకడు భూమి మీద 4-5 సార్లు పల్టీలు కొట్టడం. ఇదే టెంప్లెట్ లో తారక్ అన్నని కూడా చూపించేసరికి అసలు ఎక్కలేదు, అసలు సెట్ అవ్వలేదు మనకైతే. అండ్ ఆ F1 సీన్ కానివ్వండి, ఆ ఫ్లైట్ సీన్స్ లో కొన్ని లాజిక్స్ మిస్ అవడం కానివ్వండి, థియేటర్ లో అయితే నవ్వుకున్నారు చాలా మంది. ద కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద స్టేక్స్ ఆర్ నాట్ ఎంఫసైజ్డ్ వెరీ వెల్. కలి ఎరా రోల్ ని అదంతా ఇంకా ఎంఫసైజ్ చేసి ఉంటే మనకి ఏమన్నా అనిపించదేమో, దేర్ ఇస్ సంథింగ్ రియలీ బిగ్ ఎట్ స్టేక్ అని. అదైతే ఎక్కడ అనిపించలేదు మనకి. ద రోల్ రైడర్ సాంగ్ తారక్ అన్నకు అసలు సెట్ అవ్వలేదు. అది హృతిక్ రోషన్ గారు అండ్ తారక్ అన్న మధ్యలో ఉన్న డాన్స్, ఆ డాన్స్ లో తారక్ అన్ననే దే టుక్ హిమ్ ఇంటూ హృతిక్ రోషన్ సార్ డాన్సింగ్ స్టైల్. హృతిక్ రోషన్ సార్ తో కొత్తగా ఏం ట్రై చేయించలేదు. ద సేమ్ వెరీ ఓల్డ్ హృతిక్ రోషన్ సార్ డాన్స్ స్టెప్స్ ఏ ఉంటాయి ఇందులో కూడా.